భారతదేశంలో ఇద్దరు అడల్ట్స్ మధ్య లైంగిక కార్యకలాపాలు జరిపితే చట్టరీత్యా దాని పర్యవసానాలు ఏంటి? ముందుగా చూస్తే అడల్ట్ కాన్సెన్షువల్ సెక్స్ క్రైమ్ కాదు. ఇంతకు ముందు మనం గమనిస్తే భారతదేశంలో సెక్షన్ 497 ఆఫ్ ఐపీసీ ఉండేది. దానిలో ఎవరైతే ఒక వివాహిత స్త్రీతో ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నారో ఆ బయట వ్యక్తి క్రిమినల్ గా భావిస్తారు. అయితే 4 సంవత్సరాల క్రితం జోసెఫ్ షైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే కేసులో అక్రమ సంబంధం వివాహితతో కలిగి ఉంటే అది సివిల్ రాంగ్, అంటే డైవర్స్ కి గ్రౌండే గాని అది క్రిమినల్ కేసు కాదు. ఒక భర్త భార్య మధ్య ఉన్న సంబంధం అనేది భార్యని కంప్లీట్ గా భర్త ఓన్ అంటే బయట వాడిని క్రిమినల్ కేసులో ఇరికిచ్చే అవకాశమే లేదు అని చెప్పి తీర్పిచ్చారనమాట. అది విడాకులు అంటే అక్కడ మ్యారేజ్ లో నమ్మకం పోయింది, విడాకుల వరకు దారితీయొచ్చు, సివిల్ రాంగ్ అవ్వచ్చు. సో లాస్ట్ స్లోగా చట్టాలు నెమ్మదిగా లిబరలైజ్ అవుతున్నాయి. చట్టం ఏం చెప్తుందంటే 2 అడల్ట్ కాన్సెన్షువల్ సెక్షువల్ రిలేషన్షిప్ అనేది తప్పు కాదు లీగల్ గా, వాళ్ళు పెళ్ళైనా కాకపోయినా. అది సివిల్ రాంగ్ అయితే అంటే డైవర్స్ కి కారణం కావచ్చు కానీ క్రైమ్ అయితే కాదు.